HS24 న్యూస్కి స్వాగతం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను విజయ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం అదే ఉగ్రవాదానికి బలి కాబోతోందా? అన్ని దేశాలు అంతరిక్షంలో రాకెట్లు పంపిస్తే ఈ దేశం మాత్రం పక్క దేశాల్లో ఆత్మాహుతి దాడులను ప్రేరేపిస్తోందా? మన దేశం ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే పక్క దేశం తీవ్రవాదమే ధ్యేయంగా పరుగులు పెడుతోందా? భారత్ స్నేహభావాన్ని కోరుకుంటుంటే పాకిస్తాన్ శత్రుత్వాన్ని కోరుకుంటుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశం నుంచి వేరుపడి 1947లో పాకిస్తాన్ దేశంగా ఏర్పడింది. ఆ దేశం మొట్టమొదటి ప్రధాని లియాఖత్ అలీఖాన్ నుంచి ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ వరకు కొన్ని సామాజిక ఆర్థిక కారణాల వల్ల ఆ దేశ ప్రధానులు అయితే జైల్లో లేదా పదవి కోల్పోవడం జరుగుతోంది. కొన్ని కారణాల దృష్ట్యా తీవ్రవాదానికి పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు తీసే గోతులో వారే పడతారు అన్న సామెతకు నిదర్శనంగా తాజాగా జరిగిన రైలు హైజాక్ ఘటన నిలుస్తోంది. పాకిస్తాన్లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లను పాక్ సైనికులు అంతమొందించారు. బందీలుగా ఉన్న ప్రయాణికులను కాపాడారు. అయితే ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ తెలిపారు. పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ వెల్లడించారు. రైలులో ఉన్న అందరూ మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని అధికారి తెలిపారు. దీంతో మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో 9 కోచ్లలో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రైలును హైజాక్ చేసింది తామేనని BLA మిలిటెంట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మిలిటెంట్లను అంతమొందించి రైలును తమ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు పాక్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోస్తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ మీడియాకు వెల్లడించారు. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.